ఇక్కడ ఒక పక్షి గూడు చూసినప్పుడు గతంలో మనకు 10వ తరగతిలో మాతృవేదన అనేటువంటి ఒక పాఠ్యాంశం ఉంది. అందులో ఆ పక్షి ఏ విధంగా తన పిల్లలను రక్షించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం మాతృవేదనలో చాలా చక్కగా వర్ణించారు కదా. మరి అక్కడ చెప్పినట్లయితే జరితారి, సారిస్కు, ఆస్తమిత్రుడు, ద్రోణుడు అనేటువంటి 4 కుమారులను జరిత ఏ విధంగా రక్షించుకోవాల్సి వచ్చిన సందర్భం. అప్పట్లో ఒక చక్కటి పద్యం ఉండేది. ఆ అగ్నిజ్వాలల మీదకి వస్తుంటే పద్యం ఎలా ఉందో చూడండి. ఇది ప్రళయాగ్నివోలె దశలప్పగా విస్ఫులింగముల్ వదలక వాయుసారది జవంబున తానిట వచ్చే ఏమి సేదు సుతులారా ఈ బిలమున నొయ్యన పోయి చొరుండు దీనింగప్పెద ఘనపాంసు చాలముల కావలి తాకకుండగన్